అంటే సైకిల్ కాదండి హాకీ స్టిక్లు, అదండి హాకీ స్టిక్లు, సైకిల్ రాడ్లు. సరే కాదు, ఎన్నిసార్లు తలుచుకుంటారో ఇంక దాన్ని అప్పుడు జరిగిన. అరే అన్నది లేదు కానీ మేము తలిసి చెబితే అట్టు వచ్చింది. ఎప్పుడు ఇంక ఇదేనా? ఒక నాయకుడు అంతం తప్పులేనని మీరు ముందు ఖండించాలి. అందరికి తప్పులేదని ఎవరన్నారు? తప్పే అంటున్నాం. ఇప్పుడు మేమేమన్నాం? నీకు సిగ్గు లేదు అంటాం, లేదా మీరు సిగ్గు లేకుండా ప్రవర్తించారు, మీరు తాగిన వ్యక్తిలాగా ప్రవర్తించారు, మీరు తాగారు అన్నాం. మేమేమో కొడతామనలేదే, చంపుతామనలేదే, లేదంటే కారు మీద ఎక్కి డాన్స్ చేసి వెళ్ళలేదే. చెప్పండి సార్, మీరు మేము అన్నది ఏంటి, వాళ్ళు చేసింది ఏంటి, ఓకే దానికి సంబంధించి కదా సమాధానం. సరే, బాలకృష్ణ గారి హావభావాల గురించి మీరు చెప్పారు కదా, ఒకసారి బయట ప్లే చేయండి. ఆ రోజు ఏమైందో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కూడా వినిపిద్దాం. ప్యానల్ అందరూ వచ్చారు కదా. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అండి అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను, ఎవడో వేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు. సరే, ఈయన ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏం మాట్లాడారు, ప్లే చేయండి అమ్మా. మాట లేని కాన్వర్జేషన్ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి, ఆయన తాగి మాట్లాడింది ఏంటి, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ ఇదండి. తాగారు, ఆయన బుద్ధి లేదు, వారించలేదు అని చెప్పి ఆ సర్టిఫికెట్లు ఇవ్వడం, ఇది వైరల్ అవుతుంది. వెంకటరెడ్డి గారు చెప్పాను కదా సార్, మీరు సర్టిఫికెట్ ఇస్తేనే మీరు అంటే కాకల సుబ్బారావు గారు నిన్న అనాలి, ఆయన కూడా సర్టిఫికెట్ ఇచ్చాడు కదా. ఏదైతే బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిపినప్పుడు ఆయనేమో సర్టిఫికెట్ ఇది మామూలుగా ఇట్లాంటి సర్టిఫికెట్ ఇచ్చాడు, జగన్ గారేమో నోటితో చెప్పాడు. అంతకంటే తేడా ఏముంది? దాన్ని మీరు పెద్ద రాద్దామని చెప్తే వీళ్ళు అంతకుముందు ఆయన కొట్టినీ లేవు, అంతకుముందు ఇసిరేసి వాళ్ళ అభిమానుల మీద ఫోన్లు ఇసిరేసినవి కానీ తన్నిని కానీ ఏం లేవు. మేము ఒక మాట అంటే పెద్ద దాన్ని రచ్చ చేస్తే ఎట్లా? లేదండి ఈసారి కావాలంటే మీకు అసెంబ్లీలో చెక్ చేసి పంపిస్తాము, మీకు అనుమానం ఉంది కాబట్టి అని అంటే ఎస్ ఉందాతనంగా ఉండేది, అయిపోయేది కదా. ఎస్ ఈసారి అట్లానే అసెంబ్లీకి పంపిస్తామంటే మీరు కూడా ఏదో జరిగిందనా అక్కడ? నేను చెప్పాను అదే కదా, అందరికన్నా అనుమానం అదే కదా, లేకపోతే ఎందుకు అట్లా వ్యవహరిస్తారు? ఓకే, అసెంబ్లీలో మరి ఎన్నాళ్ళు బాలకృష్ణ గారు అట్లా వ్యవహరించలేదు కదా. ఓకే, విజయకిరణ్ గారు ఇదండి వాళ్ళ అనుమానం, బాలకృష్ణ గారు తాగి వెళ్ళారట. సార్ ముందుగా మీకు